ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. వేదాంతము అంటే ఏమి? వేదాంతానికి ఇంకొక పేరు ఉపనిషత్ అని. శంకరాచార్యులు ఉపనిషత్ అనే ఈ పదానికి ఉప ని షత్ అనే ఈ మూడు విభాగాలకు సాంప్రదాయకమైనటువంటి ఒక అర్థాన్ని ఇచ్చి, నిజంగా ఉపనిషత్ యొక్క ప్రవృత్తి దేనికోసం ఉంది అనే విషయాన్ని వివరించారు. కఠోపనిషత్ అవతరణికలోను, ముండకోపనిషత్ అవతరణికలోను శంకరాచార్యులు ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. వేదాంతము అంటే 10 ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ మొత్తం కట్టను, ఈ గ్రంథరాశినే వేదాంత శాస్త్రం అని పిలుస్తారు. వేదాంతము ఉన్నా, వేదాంత శాస్త్రము ఉన్నా, ఉపనిషత్తు ఉన్నా ఒకే అర్థమే. ముఖ్యంగా మనం తెలుసుకున్నట్లు ఏదైనా ఒక శాస్త్రము దర్శనం అనిపించుకోవాలంటే ఆ శాస్త్రము 5 విషయాలు చెప్పాలా అని. ఒకటి, జీవుడి గురించి చెప్పాలి, తన గురించి. ఎందుకంటే తన గురించి చెప్పలేదు అంటే ఆ శాస్త్రము, ఆ దర్శనము వ్యర్థం. ఇట్లా తన గురించి, తనకు కనిపిస్తున్న ఈ మొత్తం జగత్తును గురించి, తనకు ఈ జగత్తుకు కారణమైన ఒక తత్వాన్ని గురించి, తనకు వీటితో ఉన్నటువంటి బంధాన్ని గురించి, ఈ బంధాన్ని విడిపించుకునే మార్గం మోక్షాన్ని గురించి, ఈ 5 విషయాలు చెప్పాలి. ఒక శాస్త్రము ఈ 5 విషయాలు చెప్పగలిగితే, వివరించగలిగితే ఆ శాస్త్రాన్ని దర్శనము అన్నారు. ఇట్లా వేదాంతము, వేదాంత శాస్త్రము, వేదాంత దర్శనము, ఉపనిషత్తు, చూడండి ఇన్ని పేర్లు ఉన్నాయి. ఇంకొక విశేషం, వేదాంత శాస్త్రము అన్నారు కదా, ఈ వేదాంత శాస్త్రము అనబడే ఈ మూడింటిలో కూడా, అంటే 10 ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అంటున్నామే, ఈ మూడిట్లోనూ ఇదంతా శాస్త్రము అనబడుతుంది. అంటే శాస్త్ర అనే శబ్దానికి స్వామివారు ఒక వివరణ ఇస్తారు. శాస్త్రము అంటే ఈ వేదాంత శాస్త్రము 2 రకాల విషయాలను ప్రస్తావిస్తాం. ఒకటి శాసనాత్ శాస్త్రం, మనిషి జీవితాన్ని శాసిస్తుంది, నీవు ఇట్లా ఉండవు అని. ఉదాహరణకు సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్ మా ప్రమదః, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య, ప్రజాతంతుం మా వివచ్ఛేత్సి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చూడండి ఈ వాక్యాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే నీవు ఇట్లా ఉండు అని శాసిస్తాం. ఉపనిషత్తుల్లోనే ఎన్నో రకాల యజ్ఞాల గురించి, దానాల గురించి, తపస్సుల గురించి, ఉపాసనల గురించి ప్రస్తావన ఉంది. అంటే ఇవన్నీ నీవు చేయమని శాసిస్తాం. ఎన్నో రకాల దీక్షలు, ఉదాహరణకు సత్యవ్రతము, బ్రహ్మచర్యము, ఇవన్నీ కూడా ఇవి దీక్షలు. ఈ దీక్షల గురించి వివరిస్తూ ఉంది.
నీవు ఒక వ్రతంలో ఉండాలా, అట్లాంటి వ్రతంలో ఉన్నటువంటి వాళ్ళకే తత్వాన్ని బోధించాలా అని ఒక నియమం ఉంది. ముండకోపనిషత్తు అంటుంది, నైతదచీర్ణ వ్రతోధీతే. అచీర్ణ వ్రతునికి చెప్పొద్దండి అంటే ఎవరు వ్రతంలో లేరో, దీక్షలో లేరో, ఉపాసనలో లేరో, ఇట్లాంటి వాళ్ళకి తత్వోపదేశం చేయొద్దంటారు ఉపనిషత్తు. అంటే ఈ వ్రతాలు, నియమాలు, ధర్మాలు, అనుష్ఠానాలు, ఉపాసనలు, యజ్ఞదాన తపస్సులు ఇవన్నీ కూడా ఈ ఉపనిషత్తులు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తారు, సూత్రాలు వివరిస్తున్నాయి వీటిని గురించి. అంటే వేదాంత శాస్త్రంలో ఈ భాగం ఒకటి ఉంది, శ్వాసించే భాగం, మీరివి చేయాలా అని. కానీ మొత్తం ఈ వేదాంత గ్రంథాలన్నీ కూడా ఈ ఒక్క భాగమే చెప్పటం లేదు, ఇంకో భాగం కూడా చెప్తోంది. అదేమి అంటే సినష్టి ఇది శాస్త్రం. సినష్టి అంటే ఒక సత్యాన్ని ఉపదేశిస్తుంది, వివరిస్తుంది. శాసన భాగము ఒక భాగం అయితే ఇంకొకటి వస్తువుల గురించి వివరించే భాగం, వివరణ భాగం. ఇట్లా రెండు విషయాలను ఈ వేదాంత శాస్త్రం ప్రస్తావిస్తుంది. అందుకే ఇక్కడ శాస్త్రం అంటే ధర్మశాస్త్రాలు, వ్యాకరణ శాస్త్రాలు వీటి మాదిరి ఒకటే చెప్పటం కాదు, రెండు చెప్తాం. రెండు విషయాలు, శాసించే భాగం ఒకటి, వస్తు వివరణా భాగం ఒకటి, రెండు. శాసించే భాగంలోనే స్థూలంగా కర్మకాండ, ఉపాసనాకాండ అంతా చేరిపోతుంది అని చెప్తాం. అనేక రకాల యజ్ఞాలు, దానాలు, తపస్సులు, ఉపాసనలు, దీక్షలు ఇవన్నీ కూడా. ఉపాసనలో కూడా వివిధమైన రకాలు. ఎందుకంటే విభూతి ఉపాసన, విశ్వరూపోపాసన, అహంగ్రహోపాసన ఇవన్నీ ఉన్నాయి చూడండి. అంటే ఉపాసనలు ఇవన్నీ కూడా విధి, ఇట్లా చేయమని చెప్తున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, వస్తువును, సత్య వస్తువును వివరించటం భాగం ఇదొక ఎత్తు. అందుకే వేదాంత శాస్త్రము అంటే ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తుంది అనేది స్పష్టంగా తెలుసుకుని ఉండాలి. ఎందుకు దీన్ని తెలుసుకోవాల్సి వచ్చింది అంటే, ఎన్నో స్మృతులు ఉన్నాయి, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, వాటికి శాసన భాగం ఒకటే ప్రధానం, వివరణ భాగం లేదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ, దాన్ని నీవు తీసేసుకున్నా జరుగుతుంది. అంటే ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటి ఎన్నో రకాల ధర్మసూత్రాలు, కల్పసూత్రాలు, గృహ్య సూత్రాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే నీవు ఇట్లా ఉండమని చెప్తున్నావు. ఇంకా మనిషి తాను ఆచరించాల్సినటువంటి ధర్మాల గురించి, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు అంటాం కదా, ఇవన్నీ కూడా విధులు, వీటిని గురించి చెప్తున్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవి సమాజంలో వీడికి బాధ్యతలు, వీటిని ఏ విధంగా నిర్వర్తించాలో చెప్తాయి. ఇది శాసనమే. ఇది వివరించటం కాదు, నువ్వు ఇట్లా ఉండమని చెప్తున్నాయి శాసనం. ఇది నీ స్వధర్మం, నువ్వు చేయమంటావు. ప్రతి మనిషి వాళ్ళ యొక్క గుణాలను బట్టి, క్రియా సామర్థ్యాన్ని బట్టి ఏ సామాజిక బాధ్యతను ఎన్నుకుంటాడో దాన్ని పూర్ణ మనసుతో నువ్వు చేయాలా అని శాసిస్తుంది. భగవద్గీతలో కూడా వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరణ కనిపిస్తుంది కదా. అంటే వేదాంత శాస్త్రంలో ఈ శాసన భాగం ఉంది. ధర్మశాస్త్రాల్లో ఇట్లా ఉండదు, కేవలం శాసనం ఉంటుంది అంతే, వివరణ భాగం ఉండదు. ఒకవేళ వస్తు వివరణ ఎక్కడైనా ఒక చోట వచ్చింది అంటే ఒకటి రెండు వాక్యాలు చెప్పి వదిలేస్తారు, ఇంకా దాని గురించి ఎక్కువ వివరించారు. కానీ ముఖ్యంగా మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వేదాంత శాస్త్రంలో, అంటే ఉపనిషత్తు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ వేదాంత శాస్త్రం చెప్పుకున్నాము, వీటిల్లో ఈ రెండు భాగాలు స్పష్టంగా ఉన్నాయి. దీన్ని గుర్తించాలి. దీన్ని గుర్తించకపోతే ఏమైపోతుంది అంటే
శంకరాచార్య కాలానికి పూర్వమీమాంసకులు ఉండరు. వాళ్ళు మొత్తం వేదమంతా కూడా శాసన భాగమే, అది క్రియనే చెప్తుంది అని మొండిగా వాదించేవాడు. ఆమ్నా యస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అతదర్థానాం. వాళ్ళు చెప్పే మాట ఒక సూత్రం, ఇది జైమిని సూత్రం. మొత్తం వేదాన్ని క్రియాపరంగానే విధిపరంగానే అర్థం చెప్పాలా, వస్తుపరమైన వివరణ వాక్యాలు అక్కడ లేవు. అదెట్లయా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానమానందం బ్రహ్మ, ఈ వాక్యాలు ఏం చేస్తారు అంటే ఇవి వస్తు వివరణ భాగాలు. అంటే వాళ్ళు ఏమంటా అంటారు, అట్లా నీకు కనిపించిన వస్తువుని వివరిస్తున్నట్లు కనిపిస్తున్నా వాటికి ఆ అర్థంలో తాత్పర్యం ఉండదు, దాన్ని మరలా ఒక విధి ప్రకారంగానే అర్థకల్పన చేయాలా. ఎట్లా? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇత్యుపాసీత అని మనమే అధ్యారోహణ చేసుకోవాలి. అంటే అక్కడ లేని పదాన్ని మనమే అర్థకల్పన క్రియాపరంగా చేయాలి, వస్తుపరంగా చేయకూడదు అని ఈ విధంగా వాదించేవాడంట ఒక హఠంగా. శంకరాచార్యుల వాళ్ళకు సమాధానం చెప్పారు, చూడయ్యా వేదంలో ఇదొక్క భాగమే లేదు, వస్తు వివరణ భాగం ఉంది అని, ముఖ్యంగా అదే తాత్పర్యం. వేదానికి తాత్పర్యం ఏమి అంటే సత్యాన్ని వివరించటమే తాత్పర్యం. సత్య వస్తువును వివరించగలిగేది ఆ ఒక్క వేదమే. నీవు ఆ వేదంతో కూడా నీవు ఆ సత్యాన్ని తెలుసుకోలేదు అంటే నీవు ఇన్నేళ్ళు బ్రతికి మహాపురుషార్థానికి దూరం అయిపోతావు. ముఖ్యంగా వేదాల సారమైనటువంటి భగవద్గీత కూడా ఇదే సత్యాన్ని ఇట్లే వివరిస్తూ ఉంది. అక్కడ కూడా ఉపనిషత్తులో ఎట్లయితే 2 భాగాలు ఉన్నాయో భగవద్గీతలోనూ 2 భాగాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంకా బ్రహ్మసూత్రాల్లో కూడా వీటి మీద కొన్ని సంశయాలు కలిగితే వాటిని నివారించడానికని బాదరాయణ మహర్షి ఎన్నో సూత్రాలను వివరించారు. ఇట్లా మొత్తం వేదాంత శాస్త్రంలో ఈ 2 భాగాలు ఉన్నాయని గుర్తించాలి. శాసనాత్ శాస్త్రం అనే ఒక భాగము, సినష్టీతి శాస్త్రం. సినష్టి అంటే వివరించటము, విసినష్టి అని కూడా చెప్తారు. శాసించే భాగం ఒకటైతే వివరించే భాగం ఒకటి. వీటి మధ్య ఏం తేడా ఉంటుంది అంటే శాసించేదంతా కూడా నీవు ఇలా చేయమని శాసిస్తుంది. క్రియలు, క్రియ 2 రకాలు. ఒకటి నీవు శరీరేంద్రియాలతో చేసే క్రియ, రెండవది మానసిక క్రియ. వీటిని ఏమంటారు అంటే కర్మకాండ, ఉపాసనాకాండ అని పిలుస్తారు స్థూలంగా. కర్మకాండ అంటే యజ్ఞము, దానము, తపస్సు, రకరకాల దీక్షలు ఇవన్నీ ఉన్నాయి. ఉపాసనాకాండ అంటే ఇంకా ఉపనిషత్తుల్లో చాలా ఉపాసనలు ఉన్నాయి, భగవద్గీతలో కూడా ఉపాసనలు ఉన్నాయి. ప్రధానంగా పంచాగ్ని విద్య, ఉపకౌశల విద్య, సంవర్గ విద్య, ఇవన్నీ కూడా ఉపాసనలు. చాందోగ్యం నిండా ఉపాసనలు. ఓంకారోపాసన, ప్రణవోపాసన అంటాను, దహరోపాసన, దహర విద్య అంటాం. ఇట్లా ఉపాసనలు ఉన్నాయి. యజ్ఞము, దానము, తపస్సు అని భగవద్గీత నిండా అవే కనిపిస్తాయి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్, భగవంతుడు అంటాడు. వీటిని చేసి తీరాలి, నువ్వు వదిలిపెట్టకలేదు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం, మహాత్ములను పావనం చేసినటువంటివి యజ్ఞము, దానము, తపస్సు అని. వీటిని సరళంగా చెప్తున్నాను, వీటిని చేయండి అంటాడు పరమాత్మ. ఎందుకంటే నీవు యజ్ఞము అంటే మన బుద్ధిలో ఏదో విస్తారంగా ఆ రోజుల్లో చేస్తున్నటువంటి యజ్ఞ విశేషం అగ్ని ఊహ, మన కల్పన ఉంటుంది. భగవంతుడు యజ్ఞాలను ఎంత విస్తారంగా చెప్పినాడు అంటే మన ఊహకు కూడా అందదు. మనం ఆహారం తీసుకోవటానికి కూడా యజ్ఞం అనేది, ఊపిరి తీసుకోవటం కూడా యజ్ఞము అనేది, మనం జపం చేస్తే అది యజ్ఞం అన్నాడు. చూడండి, అపరే నియతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః ఏవం బహువిధాః యజ్ఞాః వితతాః బ్రహ్మణో ముఖే
కర్మజాన్ విద్దితాన్ సర్వాన్. చూడండి ఇవన్నీ ఎట్లా చెప్తున్నారు. నీవు ఆహారం లోపల తీసుకుంటున్నావు అంటే ఇది యజ్ఞమే. ఎందుకంటే లోపల జఠరాగ్ని ఉంది. వైశ్వానరాగ్ని జఠరాగ్ని అంటారే శాస్త్రాల్లో. ఆ అగ్నికి ఆహుతిస్తున్నావు, లోపల తీసుకుంటున్నారు. అందుకే మంత్రాన్ని మనసులోనే ఉచ్చరిస్తూ భోజనం చేయాలి. ఓం నమో నారాయణాయ అంటూ భోంచే. అందుకే భోజనం చేసే ముందు నీవు ఏ దిక్కు కూర్చోవాలో చెప్తారు శాస్త్రాల్లో. ఉత్తర దిక్కుకో లేదా తూర్పు దిక్కుకో కూర్చోవాలా, శుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలా, ఆకు వేసుకొని దాన్ని కడిగి దాని మీద ఒక పద్ధతి ప్రకారంగా వడ్డించి చివర్లో నెయ్యి వేసి చూడండి మంత్ర ఉచ్చారణ పూర్వకంగా లోపల తీసుకోవాలి ఆహారం. ఇదంతా ఏమి ఒక యజ్ఞం జరుగుతూ ఉండేది. నెయ్యి ఆజ్యం అని చెప్తాం కదా, అగ్నిలో ఇస్తున్నామని. ఆ ఆహారాన్ని లోపల తీసుకునేటప్పుడు కూడా నీవు భగవన్నాన్న స్మరణతో లోపల తీసుకుంటావు కదా, లోపల జఠరాగ్నికి ఆహుతిస్తున్నావు. ఎవరితో మాట్లాడకూడదు భోంచేసేటప్పుడు అంటారు చూడు. ఏ టైంలో ఆహుతి ఇవ్వాలో ఆ టైంలో ఇవ్వాల. పూర్వకాలంలో రాత్రిపూట భోంచేసేవాళ్ళు కాదు, సాయంత్రం పూట భోంచేసేవాళ్ళు కాదు. ఎందుకంటే యజ్ఞాల ఆహుతి సాయంత్రం పూట ఇవ్వకూడదు, పగటి పూట ఇవ్వాలి. ఒక పూట భోజనం, ఇది ఒక పద్ధతి. ఎందుకంటే అది యజ్ఞం, ఒక యజ్ఞంగా భోంచేది. నీవు గాలి తీసుకుంటున్నావు, ఊపిరి తీసుకుంటున్నావు అన్న ఊపిరి దేనికోసము? లోపల అగ్ని జఠరాగ్ని కోసమని గాలి తీసుకుంటున్నావు కాబట్టి ఇది యజ్ఞమే. అపరే నియతాహారాహ ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. ఇదొక హోమ నువ్వు చేస్తుండేది. గాలి తీసుకుంటూ ఉండేదే, ఊపిరి తీసుకుంటూ ఉండేదే హోమ. గాలి లోపల పోతే అగ్ని రగులుతుంది, ఇదిగో యజ్ఞం జరుగుతుంది. నీవు జపం చేస్తూ ఉన్నా కూడా అది ఒక యజ్ఞమే. ఇది నా విభూతి అని భగవంతుడు, యజ్ఞానం జప యజ్ఞోస్మి. అందుకే యజ్ఞాలు కావచ్చు, దానాలు అంటే భగవంతుడు ఏ దానము అని చెప్పలేదు, ఎట్లా చేయాలో చెప్తాడు. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దానం అంటే ఇవ్వటం అని అందరికీ తెలుసు. కానీ ఏమి ఇవ్వాలా అంటే మన బుద్ధిలో ఏదో ఉంటుంది. వచ్చిన వాళ్ళ కింద డబ్బులు ఇవ్వాలనో, అన్నదానం చేయాలనో, ఇంకా ఏదో చేయాలనో, అంటే ఖర్చుతో కూడుకోండేదో లేకుంటే శ్రమతో జరిగేదో ఇది నా చేత కాదనే వాళ్ళే ఉంటారు. కానీ భగవంతుడు వస్తువుని గురించి మాట్లాడలేదు, నువ్వేం చేస్తావని. ప్రతి ఒక్కరికి చేయగలిగినటువంటి మనసు ఉంటే చాలు. ఇది నా కర్తవ్యము అని చెయ్యి, ప్రత్యుపకారాన్ని ఆశించవద్దు. నీవు ఇస్తున్నటువంటి పదార్థము వానికి ఉపయోగపడాలి, ఇంత ఉంటే చాలు. దాతవ్యం ఇది యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. చూడండి, పవిత్రమైన దేశంలో పవిత్రమైన కాలంలో అవసరమైనటువంటి వాడికి, అవసరమైన జంతువుకు లేదా ఆహారం అవసరమైనటువంటి పక్షులకి నీ గింజలు వేస్తావో, నీళ్లు పెడతావో, మనిషికి ఆహారం పెడుతున్నావో, వాడికి అవసరమైంది ఇవ్వు అంతే. వాడి నుంచి నీవు ప్రత్యుపకారాన్ని ఆశించవద్దు. ఇది నీ కర్తవ్యము చెయ్యి. దాతవ్యం కర్తవ్యం. భిక్షగాడు కూడా 4 గంటలలో భిక్ష తీసుకొని కొన్ని మెత్తకులు జంతువులకో పక్షులకో వేస్తే అది దానమే. నీళ్లు పెడితే అది దానమే. మంచి మాట మాట్లాడి వాడి ధైర్యాన్ని ఇస్తే అది దానమే. అంటే దానాన్ని చేయటానికి అందరికీ అధికారం ఉంది. నీవు సంపదే ఉండాలనేది ఏం లేదు. ధర్మశాస్త్రాల్లో 16 మహాదానాలు, 21 మహాదానాలు చెప్తారు. భూదానము, గోదానము, సువర్ణదానము. కానీ భగవద్గీత పేర్లు ఎత్తలేదు, కర్తవ్యం అని చెప్తున్నాడు. ఇది కర్తవ్యము అనుకో, కర్తవ్యంగా చెయ్యి, ప్రత్యుపకారాన్ని ఆశించొద్దు, వానికి అవసరమైంది ఇవ్వు. చూడండి ఎట్లా చెప్తున్నాడు. అత్యంత సరళమైనటువంటి దాన, తపస్సు అంతే. అనుద్వేగకరం వాక్యం, ఎవరిని ఉద్వేగం చెందే విధంగా మాట్లాడొద్దు, సౌమ్యంగా మాట్లాడు. సత్యం ప్రియహితం చేత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపోచ్యతే.
దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్వం స్థైర్యమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే అని దైహిక తపస్సు అంటే శారీరక తపస్సు, వాక్ అంటే వాంగ్మయ తపస్సు మాట, అదేవిధంగా మానసిక తపస్సు, ఇవన్నీ అత్యంత సరళంగా బోధిస్తాం. ఇవి చెయ్యి. పెద్దలను గౌరవించవు, చూడు అదొక తపస్సు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం, శుద్ధంగా ఉండు, రోజు శుద్ధమైన వస్త్రాన్ని కట్టుకో, శుద్ధంగా స్నానం చేయి, నీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకో, నీ ఇల్లు శుభ్రంగా పెట్టుకో, రుజువుగా ఉండు, మనసులో ఒకటి, మాటల్లో ఒకటి, చేతల్లో ఒకటి చేయదు. ఆర్జవం, శాస్త్రం చెప్పినట్టు నడుచుకో, ఇది నీకే మంచిది. బ్రహ్మచర్యం, అహింస, ఎవరిని హింసించవద్దు, మాటలతోనో చేతలతోనో హింసించవద్దు, అన్యాయం చేయొద్దు, ఎవరికి నొచ్చుకునే విధంగా, ఉద్వేగం వచ్చే విధంగా మాట్లాడద్దు, సత్యమే మాట్లాడు, వాడికి హితమైందే చెప్పు. ఏదో ఒక శాస్త్రం అధ్యయనం చేస్తుండు, ఇంకొకటి చెప్తా ఉండు, స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవచ్యతే. ఇవన్నీ ఎవరికి చేత కాదు, ఎవరైనా ఎంత సాధ్యమైతే అంత చేయొచ్చు. ఈ తపస్సు. మనసు ప్రసన్నంగా పెట్టుకో, ఇదొక తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం. ఇంద్రియాలు మనస్సును నిగ్రహించు, అవి యథేచ్ఛగా విషయాల వైపుకు భోగం కోసం పోతాయి కదా, వాటిని కొన్ని నియమాలు పెట్టి జీవించు. భావ సంశుద్ధి, నీ అంతఃకరణం శుద్ధంగా ఉండను. ఇంత ఉంటే చాలు. ఇదిగో ఇది మహాతపస్సు. ఎక్కడ కూడా అడవులకు వెళ్ళు, అక్కడ కఠోరంగా నీవు ఏ ఆహారము నీళ్లు తీసుకోకుండా అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయి, గడ్డం పెరిగే విధంగా 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు ఇట్లా చెప్పలేదు భగవంతుడు. అత్యంత సరళంగా నీవు ఇప్పటికీ చేస్తుండేవే, కొంచెం మార్చుకోమంటాడు అంతే. కొంచెం అప్డేట్ కావాలంతే. నువ్వు ఇప్పటికే స్నానం చేస్తున్నావు, ఇల్లు శుద్ధంగా పెట్టుకుంటున్నావు, పెద్దలను గౌరవిస్తాను, ఇవన్నీ తపస్సు అని అర్థం చేసుకొని ఇప్పుడు చేయి ప్రేమగా, అంతే. ఇది పెద్ద కష్టం కాదు. జపాని చాలా సులభమైన సాధన మన భారతీయులకి. ఇది నా యజ్ఞము, ఇది విభూతి అని భగవంతుడు. చెయ్యి రోజు ఉదయం పూట, సాయంత్రం పూట ఒక నియమం పెట్టుకొని సంధ్యాకాలాల్లో శుద్ధంగా కూర్చుని ఒక చోట 3 మాలలో 5 మాలలో ఉదయము సాయంత్రము నియమంగా చెయ్యి. మహాయజ్ఞం ఇది. భోంచేసేటప్పుడు ఎవరితో మాట్లాడద్దు, శుద్ధంగా కూర్చొని ఇది భగవంతునికి, అగ్నిరూపంగా ఉండే భగవంతునికి ఆహుతిస్తున్నాను భావం చేసుకో. ఇది మహాయజ్ఞం. ఇది వేదాలు పంచమహాయజ్ఞాలు అని చెప్తున్నాయి. బ్రహ్మయజ్ఞ, భూతయజ్ఞ, అతిథ్యయజ్ఞ, ఇవన్నీ కూడా దేవయజ్ఞ, ఋషియజ్ఞాలు అంటే ఇవన్నీ యజ్ఞాలే. ఇవన్నీ ఏవి నీ అడవులకు వెళ్ళి లేకపోతే ఋషుల మధ్యలో కూర్చొని అగ్ని స్థాపించుకొని ఇక్కడ ఇట్లా చెప్పలేదు. రోజు పక్షులకు గింజలేస్తే ఇది యజ్ఞ, భూతయజ్ఞ అయిపోయింది. అతిథికి ఏదో ఆహారం పెడితే, లేదంటే వాడికి టీ ఇస్తున్నావో పాలు ఇస్తున్నావో, ఇది యజ్ఞం అయిపోయింది. ఈ విధంగా ఈ యజ్ఞాలు, దానాలు, తపస్సులు, అనేక రకాల ఉపాసనలు, ఇవన్నిటినీ కూడా వేదాంత శాస్త్రం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, సూత్రాలు ఇవంతా ఇవి శాసిస్తున్నాయి ఇట్లా చేయండి అని. ఇవి కొన్ని శరీరేంద్రియాలతో చేసేవి, ఇంకా కొన్ని మనసుతో చేసేవి. శరీరేంద్రియాలతో చేసేటప్పుడు శ్రద్ధ అత్యంత ప్రధానమైనది. శ్రద్ధతో చేయాలి, నమ్మకంతో చేయాలి. శాస్త్రాలు ఇదిగో ఇది నా అభ్యుదయం కోసం చెప్తున్నాయి అని నమ్మకంతో చేయాలి. ఉపాసన ప్రేమతో, భావనతో చేయాలి. ఇది జరగాల్సిందే. ఇంకొక భాగం ఉందే మన శాస్త్రాల్లో, ఇది తత్వాన్ని వివరిస్తుంది. ఇది ఒక భాగం. ఇది ప్రధానమైన భాగం. ఇది ఎందుకంటే తనకు కనిపిస్తూ ఉండే జగత్తు యొక్క, దీనికి కారణమైనటువంటి తత్వం యొక్క నిజస్వరూపాన్ని వివరిస్తుంది. ఈ స్వరూపాన్ని తెలుసుకోవటంతో నీకు పరమశ్రేయస్సు, పరమ పురుషార్థమే లభిస్తుంది. బ్రహ్మ విదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్
సోష్టుతే సర్వాన్ కామాన్ సహా ఉపనిషత్తు అంటుంది. తనకు కనిపిస్తూ ఉండే జగత్తు, తనకు జగత్తుకు కారణమైన ఒక తత్వము, ఇదంతా బ్రహ్మమే అని ఈ తత్వాన్ని ఉపనిషత్తు ఉపదేశిస్తూ ఉంది. దీన్ని తెలుసుకోగలిగితే పరమపురుషార్థమే లభిస్తుంది. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. అందుకే ఈ వస్తు విచారణ భాగము కూడా చాలా ముఖ్యమైనది. ఇదే తాత్పర్యం కూడా. అందుకే ఉపనిషత్తుల్లో వాక్యాలను విన్నా, భగవద్గీత వాక్యాలను విన్నా మనకు ఒక దృష్టికోణం ఉండాలా, ఇక్కడ శాసన భాగము ఉంది, వస్తువివరణ భాగము ఉంది అని. దీన్నే శంకరాచార్యులు తమ సంప్రదాయాన్ని అనుసరించి ఒక అర్థం చెప్తారు. చూడండి, ఒక భాగాన్ని కర్తృతంత్రం అంట, ఇంకో భాగాన్ని వస్తుతంత్రం అంట. ఈ విభాగము లేకపోతే నీవు ఈ వేదాంత శాస్త్రాన్ని అర్థం చేసుకోలేవు. ఇదొక సూక్ష్మం, ఇదొక కీలకం, చాలా అవసరమైంది. కర్తృతంత్ర, వస్తుతంత్ర అని. తంత్ర అంటే అధీన అని అర్థం. కర్తకు అధీనమైన విచారము, వస్తువుకు అధీనమైన విచారము అనేది పేరు. కర్తకు అధీనమైంది అంటే అర్థమేమి అంటే, కర్త యొక్క బుద్ధికి అధీనంగాను, వాడి సామర్థ్యానికి అధీనంగాను చెప్పారు. నువ్వు యజ్ఞం చెయ్యి, నువ్వు దానం చెయ్యి, తపస్సు చెయ్యి, ఉపాసన చెయ్యి అంటే ఇట్లే చెయ్యి అని అందరూ శాసించవు శాస్త్రాలు. ఇట్లా చేయమంటున్నాయి, నీ సామర్థ్యం కొద్దీ నువ్వు చేస్తావు అంతే. 3 పూట్ల సంధ్యావందనం చేయాలా అని ఉందనుకోండి, 3 పూట్ల చేయాలా, ఇది సామాన్య నియమం. కానీ కొన్నిసార్లు నీ చేత కాదు. ఎక్కడో ప్రయాణాల్లో ఉన్నావు, ఎక్కడో ట్రైన్లో ఉన్నావో, బస్సులో ఉన్నావో, ఫ్లైట్లో ఉన్నావో, ఎక్కడో బయట తిరుగుతున్నావో, ఆ సమయంలో సాధ్యం కాలేదు. సరే, దాన్ని ఇంకో రకంగా సాధ్యమైతే చెయ్యి, మానసికంగా. అది సాధ్యం కాదు అంటున్నావు, ఏదో చాలా బిజీగా ఉన్నావు అంటే వదిలే అంతే. చూడండి, ఏం కాదు. దీన్ని శంకరాచార్యులు అంటారు, కర్తం అకర్తం అన్యథావా కర్తం శక్యం. ఇవన్నీ అంతే. ఏవేవి శాసన భాగము అని చెప్తున్నామో ఉపనిషత్తులోను, భగవద్గీతలోను, అంటే వేదాంత శాస్త్రంలో శాసన భాగం ఉందే, ఇదంతా కూడా శాస్త్రము నిన్ను శాసిస్తుంది అంటే నిన్ను కట్టడి చేయటం లేదు, ఇట్లా చేసి తీరాలని. ఒక విధి బోధిస్తుంది, నీవు దాన్ని చేయటానికి ప్రయత్నించు. మరీ సాధ్యం కాలేదంటే ఆపత్కాలాల్లో దాన్ని నీవు వేరుగా చేసిన, ఇంకో రకంగా చేసిన, లేదా ఇంకా ఆపత్ సమయాల్లో దాన్ని వదిలేసిన, దాని నుంచి ఏ సమస్య లేదు. భగవంతుడు అంటాడు, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎంత గొప్ప మాట చూడండి. ఎందుకంటే ఆ రోజుల్లో వాదించేవాళ్ళంట, నీవు శాస్త్రాలు శాసిస్తూ ఉండే భాగాన్ని నీవు చేయకపోతే దీనివల్ల పాపం వస్తుంది. ఏం రాదంట భగవంతుడు. మీమాంసకులు అంటుండ్రట, ప్రత్యవాయ దోషం వస్తుంది, నీ వదలేకూడదు, చేసే తీరన్నాడు. కొన్ని సందర్భంలో సాధ్యం కాదు, మరేం చేయాలా అంటే ఆ టైంలో వదిలే, ఏం కాదు, నీవు అంతవరకు చేసినావు కదా, ఆ ఫలం ఎక్కడికి పోదు. వాళ్ళు ఏమంటారు, నీవు అంతవరకు చేసినంత వేస్ట్ అయిపోతుంది చూడు, చేసి తీరాల అని ఇట్లా నిర్బంధం చేస్తుంది. అభిక్రమనాశ ప్రత్యవాయ దోష అంటారు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. భగవంతుడే అంటాడు, అభిక్రమనాశము రాదు, ప్రత్యవాయ దోషము రాదు. అభిక్రమనాశము అంటే నీవు ఇన్నేళ్ళు చేసి ఈరోజు వదిలేస్తే అదంతా నాశనం అవుతుంది. అట్లా నాశనం కాదు, చేసిన దానికి ఫలం ఉండేది. ప్రత్యవాయం అంటే వదిలేసిండే దోషం, అది నీకు వస్తుంది, ఏం రాదు. స్వామివారు ఉదాహరణ ఇస్తారు. శాస్త్రాలు తీర్థయాత్రలు చేయమంటాయి. ఇదిగో ఈ వయసులో నీవు తీర్థయాత్రలు చెయ్యి, వానప్రస్థాశ్రమ అంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత తీర్థయాత్రలు చెయ్యి. నాకు సాధ్యం కాదు, నేను అశక్తుడిని, వద్దు అంతే. చేయమని చెప్తున్నాయి అంటే నువ్వు చేసే తీరాల నియమం కాదు. నువ్వు గుడికి పోయిరా, అయిపోయింది తీర్థయాత్ర. ఎక్కడో నీకు దగ్గరలో నది స్నానం చేసేస్తే అయిపోయింది తీర్థయాత్ర. శాస్త్రాలు నేను తీర్థయాత్ర చేయమంటున్నాయి,
చేసే తీరాలా, చేయకపోతే పాపం వస్తుంది అంటే ఏమర్థం? చేస్తే పుణ్యం వస్తుందని చెప్పు, అంతేగాని చేయకపోతే పాపం వస్తుంది అంటే అర్థమేమి? నా చేత కాదు, డబ్బు లేదో, అశక్తుడో, ఏదో సమస్యనో. యజ్ఞాలు, దానాలు, తపస్సు చాలా చెప్పినారు, కొన్ని సాధ్యమవుతున్నాయి. భగవద్గీత చెప్పినట్లు కొన్ని సాధ్యమవుతున్నాయి, అవి నేను చేస్తాను అంతే. అన్నీ చేసేది సాధ్యం కాదు. అది కూడా ఈ కలియుగంలో శాస్త్రాలు చెప్తుండే అన్నీ కర్మకాండ, ఉపాసనకాండ వీడు చేయాలా, సాధ్యం కాదు, అది ఎవరికి సాధ్యం కాదు. అందుకనే కలియుగంలో ఉన్నటువంటి మనిషి యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకుని కలియుగ ప్రారంభంలో అంటే ద్వాపరాంతంలో కృష్ణ పరమాత్మయే ఈ సరళమైనటువంటి ఉపనిషత్ సారాన్ని భగవద్గీతగా అందించినారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత చేస్తే చాలు, తన కనీసమైనటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని, వైశ్య ధర్మాన్ని, శూద్ర ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని, బ్రహ్మచర్య ధర్మాన్ని, ఇట్లా ఏవి చెయ్యగలమో వాటిని తాను మిగిల్చుకుంటే చాలు, వాటిని కాపాడుకుంటే చాలు, వాటిని రక్షించుకోగలిగితే అదే నేను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత అంత ఈ దృష్టి. అందుకే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో శాస్త్రం ఏదో మనం చేయమంటుంది వదిలేస్తున్నాం కదా, నీ వదిలేయటం లేదు. ఎందుకంటే ఏది అనుశాసనం ఇట్లా చేయమని చెప్తా ఉందో ఉపనిషత్తు అంటే వేదాంత శాస్త్రము, సామాన్యంగా చెయ్యి, కొన్ని విశేష పరిస్థితుల్లో వాటిని ఇంకో రకంగా చేసినా పర్లేదు, ఆపత్ సమయాల్లో వాటిని వదిలేసినా పర్లేదు, మరలా చెయ్యి, ప్రారంభించవు, ఏం కాదు. అంతేకాదు భగవద్గీత ఇంకేం చెప్తా ఉంది అంటే, నీ వాటిని ప్రయోజనం కోసం చేస్తే ప్రయోజనం లభిస్తుంది, దేశాంతరంలో, కాలాంతరంలో, జన్మాంతరం లభిస్తుంది, నీకే లభిస్తుంది. నీవు ఈ కర్మకాండ, ఉపాసనాకాండను ఫలాపేక్ష లేకుండా అనుష్ఠానం చేయగలిగితే దానివల్ల ఈ జన్మలోనే చిత్తశుద్ధి కలిగి పరమార్థ జ్ఞానం, ఏది వస్తు వివరణ భాగం అంటున్నామో అది అర్థం కావడానికి యోగ్యత లభించేస్తుంది. చూడు, అందుకే వస్తు వివరణ భాగమే అత్యంత ప్రధానమైనది. ఈ జన్మలోనే జగత్ కారణమైన తత్వంగా నీవు మిగిలిపోతావు, మరలా జన్మ అనే ప్రశ్నే లేదు. మరి చాలా ముఖ్యమైనది కదా ఈ విషయాన్ని భగవద్గీత చాలా స్పష్టంగా చెప్తుంది. కర్మయోగ చూడండి, కర్మను ఫలాపేక్షతో చేస్తున్నావా? కర్మ అంటే కర్మ, ఉపాసన రెండు కూడా, వీటిని ఫలాపేక్షతో చేస్తే ఫలం లభిస్తుంది. ఫలాపేక్ష లేకుండా చేయగలిగితే దానివల్ల చిత్తశుద్ధి కలిగి జ్ఞానానికి యోగ్యత లభించి తత్వజ్ఞానానికి లభిస్తుంది, పరమ పురుషార్థమే లభిస్తుంది. ఫలాపేక్ష పెట్టుకొని చేయగలిగితే మంచిదే, అది అభ్యుదయాన్ని తీసుకుని వెళుతుంది. ఇంతకంటే గొప్ప ఉపాధి, గొప్ప లోకము నీకు లభిస్తుంది, గొప్ప జన్మ లభిస్తుంది. ఏ రకంగా అయినా నీ జన్మ వ్యర్థం కాకుండా ఉంటుంది. అభ్యుదయము నిశ్రేయస్సు అని చెప్తారు. వేదాంత శాస్త్రంలో శాసన భాగానికి ఫలము అభ్యుదయం. అభ్యుదయము అంటే ఇంతకంటే గొప్ప జన్మ. ఎంతవరకు జన్మ అంటే ఇంతకంటే గొప్ప జన్మలు దక్షిణాయన మార్గంలో స్వర్గలోకం ఉంది, దానిపైన పితృలోకం ఉంది. ఈ లోకాల్లో ఇంకా నీవు ఈ శాసన భాగాన్ని అనుష్ఠానం చేసి ముందు సాగితే, ఉపాసన చేయగలిగితే దానివల్ల 8 వసులోకాలు, 11 రుద్రలోకాలు, 12 ఆదిత్యలోకాలు, చివరిది బ్రహ్మలోకం, ప్రజాపతి లోకం, ఇంతవరకు నీ వ్యాప్తి ఉంది. వీటిలో ఎక్కడ జన్మ వచ్చినా నీకు చాలా విలువ. మరలా నీవు తిరిగి మర్త్యలోకానికి రావు. దీన్ని అభ్యుదయం అంటారు. మరి అది మంచిదే, ఫలాపేక్ష పెట్టుకొని చేస్తున్నావు, చెయ్యి. నీవు దీక్షలో ఉండు, ఉపాసనలు చెయ్యి, ఎన్నో రకాల కర్మకాండ నీకు సాధ్యమైనవి చేస్తూ ఉండు, అంతే. ఫలాపేక్ష పెట్టుకొని చెయ్యి. ఫలాపేక్ష వద్దు, నాకు మహాపురుషార్థమే కావాలా అయితే వద్దు, ఫలాపేక్ష లేకుండా ఇవే చెయ్యి, తప్పేమని తీసుకుపోతుంది. అందుకే వేదాంత శాస్త్రంలో ఈ 2 విభాగాలు ఉన్నాయి.
ఒకటి ఇంతవరకు చెప్పినట్లు కర్త యొక్క అధీనంలో ఉండేది, రెండవది వస్తువు యొక్క అధీనంలో ఉండేది. ఎట్లా ఇది అంటే అగ్ని ఉందనుకోండి. అగ్నిని ఉపనిషత్తు ఒక దేవతగా భావన చేసుకోమంటుంది. ఈ దేవత ద్వారా నీవు అగ్నిలో ఆహుతి ఇచ్చినటువంటిది మంత్రపూర్వకంగా ఇంకొక వేరు దేవతలకు చేరుతుంది. యజ్ఞ ప్రక్రియ ఇది. అగ్నిని ఆహ్వానించి అగ్ని ద్వారా వరుణుడికి, యముడికి, ఇంద్రుడికి, ప్రజాపతికి వీళ్ళకంతా ఆహుతిస్తారు. అగ్ని ఆ ఆహుతిని వాళ్లకు అందిస్తాడు. ఇదంతా నీ భావన నువ్వు చేసుకోవాలి. అగ్నిని ఒక దేవతగా భావించు, ప్రకృతిలో ఉండే విభాగాలందరినీ దేవతలుగా భావించు, వాళ్ళను సంతృప్తిపరచు ఈ యజ్ఞాలతో. భగవంతుడు అంటాడు, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యథ ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞభావితాః తైర్దత్త అనప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సమ. ఎందుకంటే మనిషికి తన మీద బాధ్యత ఉంటుంది, చుట్టూ ఉండే సమాజం మీద, జంతురాశి మీద, జీవరాశుల మీద బాధ్యత ఉంటుంది, ప్రకృతి మీద బాధ్యత ఉంటుంది. తన ఆత్మోద్ధారం ఎంత ముఖ్యమో, ఆత్మోన్నతి ఎంత ముఖ్యమో అంతే మిగతా వాళ్ళు కూడా వాళ్ళు జీవించే హక్కు ఉంది. వాళ్ళకు కూడా ఏ హాని తలపెట్టకూడదు. వీడు ప్రకృతిని హాని చేయకూడదు. మనిషికి ఈ బాధ్యతలు ఉంటాయి. 3 తన కోసం చేస్తున్నటువంటి క్రియలన్నీ కూడా తపస్సు అనబడుతుంది. చుట్టూ ఉండే జీవరాశులకు, సమాజానికి చేసేదంతా కూడా దానం అనబడుతుంది. ప్రకృతి కోసం చేసేదంతా యజ్ఞం అనబడుతుంది. ఈ 3 నీ బాధ్యతలు చేసే తీరాలా. ఒకవేళ వీటిని నీవు అనుష్ఠానం చెయ్యకున్నా వాటిని రక్షించే విధంగా నీవు జీవించు. ప్రకృతిని చెడగొట్టద్దు. ప్రకృతిలో ఉండే అన్ని భాగాలు ఉన్నాయే, మట్టి, జలము, చెట్లు, చేమలు, ఇవన్నీ కూడా వీటిని కలుషితం చేయకూడదు. నదులను కలుషితం చేసేది, సముద్రాలు కలుషితం చేసేది, గాలి కలుషితం చేసేది, మట్టిని కలుషితం చేసి పెస్టిసైడ్లన్నీ వేసి ఇట్లా చేస్తే ప్రకృతిని నాశనం చేస్తున్నావు కదా. చేయకూడదు. ఎందుకంటే ప్రకృతిలో నీ ఒక్కడైనా జీవిస్తుండేది, సకల జీవరాశులు జీవిస్తున్నా చూడు. నీవు కలుషితం చేసినటువంటి నీటిని ఎన్ని జీవరాశులు తాగుతున్నాయి కదా. మహాపాపమే అంటూ పడింది నీకు. అందుకే ప్రకృతికి హాని కలిగించకుండా, సమాజంలో లేదా జీవరాశులకు దేనికి హాని కలిగించకుండా, తనకు హాని కలగకుండా చూసుకోవాలి. వీడు ధర్మం అంటే ఇదే. నీ జీవితంలో దేనికి హాని కలగకుండా, తనకు చుట్టూ ఉండే ఏ జీవరాశికి, ప్రకృతికి హాని కలగకుండా నీవు జీవితంలో మెలగగలిగితే నీవు ప్రతి మనిషి కూడా సుఖంగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు. సుఖంగా ఉండే ప్రయత్నంలో వీటికి హాని కలగకుండా చూసుకోవాలి. ఇది ధర్మం. ప్రతి జీవికి కావాల్సిన సుఖమే, మనిషికి కావాల్సిన సుఖమే. మనిషి ఇంకా గొప్ప సుఖాన్ని కోరుతున్నాడు, మంచిదే. శాస్త్రాలు వీడిని సుఖాన్ని కోరద్దని చెప్పలేదు. సుఖాన్ని కోరు. సుఖం కోసమని నీవు ఏదేది సంపాదిస్తున్నావో సంపాదించుకో. అర్థం సుఖము అంటే కామాని రక్షణ కోసమని నీ విద్య కావాలా. విద్య ఉంటే నీకు సుఖం లభిస్తుంది, డబ్బు ఉంటే సుఖం లభిస్తుంది, వాహనాలు ఉంటే సుఖం లభిస్తుంది, నీకు శక్తి ఉంటే సుఖం లభిస్తుంది, సంతానం ఉంటే సుఖం ఉంటుంది అని నీవేమనుకున్నావో అన్నిటినీ సంపాదించుకో. కానీ సంపాదనలో నీకు కానీ, చుట్టూ ఉండే ఏ జీవరాశికి కానీ, సమాజానికి కానీ, ప్రకృతికి కానీ హాని కలగకుండా చూడు. ఇదే ధర్మం. జంతువులకు, పక్షులకు ఈ ధర్మాన్ని చెప్పలేదు. వాటికి అర్థం కాదు, అవి హాని చేయవు కూడా. ఎక్కువ మనిషి చేస్తున్నాడని శాస్త్రాలు వీడికే ఈ శాసిస్తున్నాయి. శాసన భాగం అంతా దాన్ని చెప్తుంది. నీవు ఏదైనా సంపాదించుకోవద్దనదు శాస్త్రం. కానీ నీ సంపాదన ప్రయత్నంలో, నీవు సుఖించే ప్రయత్నంలో దేనికి హాని కలగకుండా ఉండదు. ఇట్లా అందరూ జీవిస్తే సమాజము, ఈ కాలము కృతయుగమైపోతుంది. కానీ మనిషికి ప్రజ్ఞ లేదు. ధర్మ శాసన అంటే ఎందుకు, శాస్త్రం మనల్ని ఎందుకు ఇట్లా శాసిస్తుంది అంటాడు. నీకే మంచిది అది. ప్రకృతి
నిష్కల్మషంగా ఉంటే, ఏ కాలుష్యం లేకుండా ఉంటే నీకే మంచిది కదా. సకల జీవరాశులు ఆనందంగా ఉంటాయి. చూడు, వర్షాలు పడినాయి అంటే ఎంత ఆనందంగా అవి జంతువులు పక్షులు జీవిస్తాయి. పచ్చగడ్డి సస్యశ్యామలంగా కనిపిస్తుంది చూడండి వర్షాలు వస్తాయి. మరి అవి ఏం తినాలా, ఏం తాగాలా, అవన్నీ కూడా జంతువులు అడవుల్లో కొండల్లో అంతా ఉండేది. అందుకే దేనికి హాని కలగకుండా జీవించగలిగే విధానాన్నే శాస్త్రం నిన్ను శాసిస్తుండేది. ఇట్లుండమని. ధర్మ అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ఇదే కారణం. నీవు సుఖించు, నీవు సంపాదించుకో, కామ అర్థ ఉండని. కానీ అర్థకామాలను నీవు సంగ్రహించేటప్పుడు ఎవరికి హాని కలగకుండా చూసుకో. ఈ ధర్మ, ఇదే ధర్మాన్ని అర్థకామాలను పక్కకు పెట్టి ధర్మాన్ని ధర్మం కోసమే ఆచరిస్తాను అంటే చూడు, ప్రయోజనం అడగడం లేదు నీవు. ప్రయోజనము ఫలము అన్నాడే పరమాత్మ, కర్మయోగం అన్నాడే ఇది. నీవు ఏ ఫలాన్ని అడగకుండా, అంటే అర్థకామాలను అడుక్కోకుండా, అర్థకామాలను ఆశించకుండా ధర్మంగా ఉన్నావు అంటే ఎవరికి హాని తలపెట్టడం లేదు. ప్రకృతి సుభిక్షంగా ఉండేట్టు చూస్తున్నావు, అన్ని జీవరాశులు సుఖంగా ఉండేటట్టు చూస్తున్నావు, నీకు హాని కలగకుండా చూస్తున్నావు. అర్థకామాలు అనే ఈ ఫలాన్ని, ప్రయోజనాన్ని అడగటం లేదు, కోరటం లేదు. అప్పుడు నీకు కలిగే ఫలమేది అంటే చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి, పరమ పురుషార్థమే నీకు లభిస్తుంది అని భగవద్గీత కర్మయోగంగా చెప్తుంది. ఇది చాలా విలువైంది మనిషికి. వాడి జన్మ సార్థకమైపోతుంది. అందుకే శాసన భాగంలో కర్తకు అధీనంగా చెప్పినటువంటి ఏ విచారం ఉందో, ఉదాహరణకు మనం తెలుసుకున్నట్లు అగ్నిని ఒక దేవతగా భావించి నీవు ఇవన్నీ చేస్తున్నావు కదా, యజ్ఞాలు ఇవన్నీ కూడా, ఇది నీ భావన. అందరూ అగ్నిని దేవతగా భావన చేయాలా అనే నియమం లేదు. ప్రపంచంలోనో మన దేశంలోనో ఎన్నో మతాలు ఉన్నాయి. వాళ్ళు అగ్నిని దేవత అని ఎందుకు భావిస్తారు? అగ్నిని అగ్నిగానే చూస్తారు అంతే. అగ్ని వేడిగా ఉంది అని నీవు దాన్ని అర్థం చేసుకోవటం ఉందే, ఇది వస్తుతంత్రం. అగ్ని వేడిగా ఉంది, అగ్ని ప్రకాశంగా ఉంది, అగ్ని రంగుతో ఉంటుంది, ఇన్ని రంగులు ఉంటాయి అగ్నిలో అని నీవు అగ్నిని గురించి వస్తుపరంగా అర్థం చేసుకుంటే ఇది వస్తుతంత్రం. అగ్నిని ఒక దేవతగా భావించి ఆ దేవత మిగతా దేవతలకంతా కూడా ఆహుతిని అందిస్తాడు అని భావన చేసుకొని మంత్రపూర్వకంగా ఇస్తున్నాడని భావన చేసుకోగలిగితే ఇది కర్తృతంత్రం. పుస్తకాన్ని పుస్తకంగా తెలుసుకుంటే వస్తుతంత్ర, పుస్తకాన్ని సరస్వతిగానో గణపతిగానో లక్ష్మిగానే చూస్తాను అంటే అది కర్తృతంత్రం. అంటే ఉన్న వస్తువును అట్లే కాకుండా దాన్ని ఒక ఉత్కృష్ట భావనతో చూస్తాం. నీళ్ళు ఒక జడ పదార్థం అనుకుంటావు, కానీ మన శాస్త్రాలు దాన్ని గంగా, ఇది సాక్షాత్తు ఒక చైతన్య వాహిని గంగాదేవి అని ఒక దేవతగా భావన చేసుకోమంటే చేసుకోవటం వల్ల నీకే మంచిది. నీవు దాన్ని కలుషితం చేయవు. మట్టిని భూదేవి అని చెప్తుంది చూడు, దీన్ని కలుషితం చేయవు. దాన్ని పొద్దున్నే నీ మేల్కొనేటప్పుడు నమస్కారం చేసే మేల్కొంటాం, ఎందుకంటే కాళ్ళు దాని మీద పెడుతున్నావు కాబట్టి. ఆ దేవిని వేడుకుంటున్నావు, అయ్యో నీ మీద కాలు పెడుతున్నానమ్మా, తప్పైంది క్షమించు. పృథ్వీ త్వయాధృత లోకా దేవి త్వం విష్ణునాధృత త్వంచ ధారయమాన్ దేవి పవిత్రం కురుచాసనం అని ఆ మట్టిని నమస్కరిస్తాం. ఇదంతా ఏం చెప్తుంది అంటే ఒక భావన. మట్టిని మట్టిగా చూడటం వస్తుతంత్రం, మట్టిని దేవతగా చూడటం కర్తృతంత్రం. జలాన్ని దేవతగా భావన చేసేది చూడు కర్తృతంత్రం. అగ్నిని దేవతగా భావిస్తున్నావు, చెట్లు చేమలు దేవతలుగా భావిస్తున్నావు, మూలికలు అశ్విని దేవతలు అంటావు. సూర్యుడు ఒక అగ్నిగోళంగా చూస్తే వస్తుతంత్ర, సూర్యుడిని ఒక దేవతగా చూస్తే కర్తృతంత్ర. వర్షాన్ని వర్షంగా చూస్తే వస్తుతంత్ర, వర్షాన్ని వరుణదేవతగా చూస్తే కర్తృతంత్ర. చూడు, అంటే ప్రకృతిలో విభాగాలు ఇవన్నీ కూడా. దేవతలు అంటే ఎవరు కాదు,
ఎవరుంటే మన జీవితమో, ఎవరు లేకపోతే మనకు జీవితమే లేదు, వాళ్ళే దేవతలు అంటే. భూమి ఉంటే మన జీవితం, నీళ్ళుంటే మన జీవితం, గాలి ఉంటే మన జీవితం, వెలుతురు ఉంటే మన జీవితం. చూడ, ఇవన్నిటిని కాదని జీవిస్తావా? మళ్ళీ వీళ్ళే దేవతలు అంటే. దేవతలు ఎక్కడున్నారు అంటే ప్రకృతి అంతా వాళ్ళే ఉండేది. ప్రకృతిలో భాగం ఇక్కడ శరీరం, ఇక్కడ కూడా ఉన్నారు. అన్ని భాగాల్లో ఒక్కొక్క దేవత ఉన్నారు అని చెప్తాయి శాస్త్రం. మన శరీరంలో వివిధ భాగాల్లో ఒక్కొక్క దేవత. చూడు, ఇవి ఆధ్యాత్మిక. చుట్టూ మన ఆది భౌతిక భాగాల్లో అంతా కూడా దేవతలు ఉన్నారు. ఆది దైవిక దేవతాలోకాల్లో ఉన్నారు వీళ్ళంతా కూడా. వరుణుడు, యముడు, అగ్ని, వీళ్ళంతా అక్కడ ఉన్నారు. అది ఆది దైవిక. దేవతలకు 3 రూపాలు: ఆధ్యాత్మిక రూపము, ఆది భౌతిక రూపము, ఆది దైవిక రూపం. వాయుదేవుడు చూడు, నీకు గాలి వీస్తూ ఉందే, ఇది ఆది భౌతిక రూపం. లోపల ప్రాణవాయువుగా ఉన్నాడే, ఇది ఆధ్యాత్మిక రూపం. స్వర్గలోకంలో వాయుదేవుడు ఉన్నాడే, ఇది ఆది దైవిక రూపం. ప్రతి దేవతకు ఇట్లా అంటే దేవతలే అంత నిండి ఉన్నారు. నీవు దేవత అంటే ఏదో ఒక రూపంగానే అక్కడెక్కడ ఉండాలని కాదు, ఇక్కడే ఉన్నారు. ఇది చుట్టూ ఉన్నారు, దూరంగానే ఉన్నారు. అంటే అర్థమేమి? అంతటా ఉన్నారు అంతే. వైశ్వానర రూపంగా ఉండే పరమాత్మకు భాగాలు ఇవన్నీ కూడా. దేవతలు అంటే ఎవరో కాదు. దేవతలు బాగా చూసుకోగలిగితే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు. అంటే అర్థమేమి? నీవు మట్టిని చెడగొట్టద్దు, గాలిని చెడగొట్టద్దు, నీటిని చెడగొట్టద్దు, వర్షాన్ని చెడగొట్టద్దు. ఎన్నో చోట్ల ఆమ్ల వర్షాలు పడుతున్నాయంట, యాసిడ్ రైన్. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా వ్యర్థ వాయువులని వదిలేస్తున్నాయి. వర్షాలు పడినప్పుడు యాసిడ్గా మారుతూ ఉంది. అవి సముద్రంలో కలిసి ఎన్నో చేపలు, తిమింగలాలు చనిపోతున్నాయి. ఇదంతా ఉంటుంది సమస్య. అంటే అన్నిటినీ బాగా చూసుకుంటే అవి నేను బాగా చూసుకుంటాయి. ఇదే ధర్మ కదా. ధర్మాన్ని రక్షించు, అది నేను రక్షిస్తుంది. అంటే ఇదే అర్థం. ఈ ప్రజ్ఞ సదా ఉండాలి మనిషి. ఈ విచారాన్ని ప్రచారం చేయటమే ధర్మ ప్రచారం. అంటే మనిషి ఏమనుకున్నాడు? ధర్మ అంటే గుడిలో పూజ చేసేది. గుడి మన వచ్చిండేవి. కృతయుగంలోనో, త్రేతాయుగంలోనో, ద్వాపరయుగంలోనో దేవాలయాలు ఉండినా లేదా అని దాఖలాలు చాలా తక్కువ అనుకుంటేది. మనిషి ఏమనుకుంటున్నాడు అంటే ఏదో పూజ చేస్తే, ఏదో దేవతకు అభిషేకం చేస్తే ఇదే ధర్మం అనుకున్నాడు. ధర్మ అంటే ఇది. ప్రకృతి మీద, చుట్టూ ఉండే జీవరాశుల మీద, నీ మీద ఒక బాధ్యత ఉంది నీకు. ఆ బాధ్యత నెరవేరుస్తూ ఉండాలి. ఈ ప్రజ్ఞను డెవలప్ చేసుకోవాలా, అందరికీ ఈ విషయం చెప్పాలి. ఇది నిజమైన ధర్మ ప్రచారం. నీ సుఖం కోసం, నీ సంపాదన కోసమని ఎవరికి హాని కలుగకుండా జీవించు. ఇదే ధర్మంగా జీవించినట్టు నీవంతే. ఈ ప్రయత్నంలో శాస్త్రం నిన్ను శాసిస్తుంది ఇట్లా ఉండమని. నీ ఫలాపేక్ష పెట్టుకోకుండా ఈ ధర్మంగా ఉండగలిగితే నీకు తత్వ విచారం ఇస్తుంది. ఆ తత్వ విచారణతో నీవు మహాపురుషార్థాన్ని పొందుతావు. ఫలాపేక్ష పెట్టుకొని చేయగలిగితే అది మంచిదే. నీవు ఈ జన్మలోనూ సుఖంగా ఉంటావు, తర్వాత నీకు మంచి జన్మ వస్తుంది. 2 రకాలుగాను అభ్యుదయము, నిశ్రేయస్సు 2 ఉన్నాయి. అందుకే వేదాంత శాస్త్రము కర్తృతంత్ర బోధ, వస్తంత్ర బోధ 2 చెప్పింది. అందుకే వాక్యాలు, ఉపనిషత్తుల్లో ఉండే వాక్యాలు కానీ, భగవద్గీత వాక్యాలు కానీ, ఈ 2 రూపాల్లో ఏ రూపంగా చెప్తా ఉంది అని నీవు టెస్ట్ చేసి తెలుసుకోవాలి. శంకరాచార్య తమ భాష్యాల్లో కానీ, మహాత్ములు తమ వాక్యాల్లో కానీ ఈ వివరణనిస్తారు. దీన్ని గుర్తుపెట్టుకున్నాడు శంకరాచార్య. దీనే ఇంకో మాట చెప్తారు, ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస అని. 2 జిజ్ఞాసలు ఈ వేదాంత శాస్త్రంలో ఉన్నాయి. ధర్మ జిజ్ఞాసలో నీకు శాస్త్రమే ప్రమాణం. అగ్నిని ఏ దేవతగా చెప్తా ఉందో అట్లే భావం చేసుకోవాలి. అది ఇంకొక దేవతగా చేసుకోకూడదు. దేన్ని ఎట్లా చెప్తా ఉందో అట్లే తెలుసుకోవాలి. ఎందుకంటే అది శాస్త్రమే ప్రమాణం దాంట్లో అంతే. కానీ ఈ బ్రహ్మ జిజ్ఞాస అంటమే వస్తు విచారం చెప్తా ఉంటే ఇక్కడ నీకు శాస్త్రం ఒకటే ప్రమాణం కాదు. శాస్త్రంతో పాటు
యుక్తి, అనుభవాలు ఇవన్నీ ప్రమాణాలకి. అగ్నిని వేడిగా ఉంది అని చెప్పేకి శాస్త్రం ప్రమాణం. ఇదిగో నీ అనుభవం, నీ ముట్టుకొని చూడు, దాన్ని తాకి చూడు, నీ తాకితే తెలుస్తుంది వేడిగా ఉందని. పంచదార తీయగా ఉంది అని చెప్పటం ఉందే, ఇది శాస్త్రం చెప్తే నీకు అర్థమేది కాదు, దీనికి అనుభవాధారం కూడా ఉంది. నువ్వు నోట్లో వేసుకో, నీకే అర్థమవుతుంది అంతే. అంటే అగ్నిని ఒక దేవతగా భావన చేయటం ఉందే, ఇది నీకు అర్థం కాదు అనుభవంలో, ఇది శాస్త్రమే ప్రమాణం దీనికి. వర్షాన్ని వరుణుడు అని చెప్తోంది కదా, దీనికి శాస్త్రం ప్రమాణం అంతే, దీన్ని అనుభవంలో అడగద్దు. అందుకే శంకరాచార్యులు అంటారు, ధర్మ జిజ్ఞాసలో శాస్త్రం ఒకటే ప్రమాణము, బ్రహ్మ జిజ్ఞాస అని ఇంకో భాగం ఉంది కదా మన శాస్త్రాల్లో, వేదాంత శాస్త్రంలో, అది వస్తుతంత్రం చెప్తుంది. దీంట్లో నీకు శాస్త్రంతో పాటు యుక్తులతో పాటు అనుభవం కూడా ప్రమాణం. నధర్మ జిజ్ఞాసాయామివ శ్రుత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం కింటు శ్రుత్యాదయ అనుభవాదయశ్చ యథా సంభవం ఇహ ప్రమాణం. స్వామివారు తమ గ్రంథాల్లో ఈ వాక్యాన్ని ఒక మహావాక్యంగా చెప్తారు. స్వామివారు తీసినటువంటి వాక్యాలు ఉన్నాయి భాష్యాల నుంచి, ఇవి దాదాపు కొన్ని వందల సంవత్సరాలు కనబడకుండా మరుగైపోయాయి. శంకరాచార్యులు, సురేశ్వరాచార్యుల తర్వాత ఈ వాక్యాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాలు, దాదాపు 10-1200 సంవత్సరాలు కనపడలేదు. ఇవి ఎవరు ఎత్తి చూపించలేదు కాబట్టి మొత్తం వేదాంత శాస్త్రం అంతా కూడా గతి తప్పిపోయింది, ఏ వైపుకు సాగాలో తెలియదు. ఇది వేదాంతం అంటే తర్కమా, ఇది ఉపాసననా, ఇది యోగమా, ఏమీ అర్థం కాకుండా పోయింది. ఎప్పుడైతే ఈ వాక్యాలన్నీ కూడా, ఈ మహావాక్యాలను భాష్యాల నుంచి స్వామివారికి తీసిపెట్టలో చూడండి ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది. ఇది ముముక్షువుకు చాలా అవసరమైనటువంటి వాక్యం. ఎందుకంటే ఈ రెండు విభాగాలు ఉన్నాయి అని తెలియకపోతే నీవు దానిని అర్థం చేసుకుంటావు. ఉపనిషత్తులోను భగవద్గీతలోను కర్తృతంత్రంగా బోధించినటువంటి వాక్యాలకు నీవు అనుభవాన్ని అడగకూడదు. వస్తుతంత్రంగా బోధిస్తున్నటువంటి వాక్యాలు అనుభవంలో ఉండేదానికి నీవు శాస్త్రాన్నే వెతికపోకూడదు. ఇది అనుభవంలో పరివాసనం అయితే అయిపోయింది అంతే. సుషుప్తిలో నేనేమీ తెలియకుంటుని అని అంటున్నావు అంటే దానికి కారణము నీకంటే అన్యమైన వస్తువు అక్కడ ఉండలేదు అని ఉపనిషత్తు చెప్పింది అనుకోండి. ఇది ఏ శృతి, ఏ వాక్యమో ఇంత కష్టపడి చూడొద్దు, నీ అనుభవమే చెప్తుంది. నీ అనుభవంలో సుషుప్తిలో నీకంటే అన్యమైన వస్తువు నీకు కనపడలేదు, అందుకే నీకు తెలుసు అక్కడ నేను ఏమీ తెలియకుంటుని అంటున్నావు అంతే. అంటే అక్కడ శాస్త్రం కంటే కూడా అనుభవానికే ప్రాధాన్యత. వస్తుతంత్రంలో పంచదార తీయగా ఉంటుంది అనే వాక్యం ఒక శాస్త్రవాక్యం అనుకోండి. ఈ శాస్త్రవాక్యాన్ని నీవు ఎంత కంఠస్థం చేసినా నీకు అర్థం కాదు. పంచదార నోట్లో వేసుకో, ఇప్పుడు అనుభవానికి వచ్చించాడు. ఎందుకంటే వస్తుతంత్ర విచారంలో అనుభవానికే ప్రాధాన్యత, ఇది చాలా ముఖ్యమైనది. కర్తృతంత్ర విచారంలో శాస్త్రమే అంతే, ఇంకా వేరే ఆలోచన ఉండదు. అక్కడ నీవు అనుభవాన్ని అడగకూడదు. దక్షిణాయన మార్గాలు, ఉత్తరాయణ మార్గాలు అంటున్నారు, అభ్యుదయం అంటున్నారు, నాకు అనుభవం లేదు అంటే ఉండదు. ఎట్లుంటుంది? ఇది కర్తృతంత్ర బోధ. నీవు దేనికి అడగాల అని నీకు అర్థమైండాలి కదా. నీవు అనుభవాన్ని ఎక్కడ అడిగితే ఎట్లా? ఆ అనుభవాన్ని ఎక్కడ అడగాలంటున్నారు? వస్తుతంత్ర విచారంలో బ్రహ్మ జిజ్ఞాసలో అడగాల. కర్తృతంత్ర విచారము, ఈ ధర్మ జిజ్ఞాస అక్కడ అడగకూడదు. వస్తుతంత్ర విచారంలో అనుభవమే అత్యంత ప్రధానమైంది. ఈ అనుభవం కూడా ఎవరిది అనుభవం? ఇది ఎవరిదో యోగిదే జ్ఞానిదే కాదు, ఇది అందరిది ఇప్పటికే ఉండే అనుభవం. అగ్ని వేడిగా ఉంది అనేది జ్ఞాని అనుభవం, యోగి అనుభవం. ఇది సార్వత్రిక అనుభవం అందరికీ. సుషుప్తిలో నేనేమి తెలియకుంటుని అనిపిస్తూ ఉంది కదా, ఎవరికి? అందరికీ.
మరి ఉపనిషత్తు కూడా అట్లా నీకు అనిపిస్తూ ఉంది అంటే అక్కడ నీకంటే అన్యమైన వస్తువు లేదు అని చెప్తా ఉంది అంటే మరి ఉపనిషత్తు ఏం చెప్తా ఉందో అనుభవంలోనే ఉంది. అనుభవంలో ఉండేదాన్ని ఉపనిషత్తు చెప్పింది. శృతి కంటే యుక్తి గొప్పది, యుక్తి కంటే అనుభవం గొప్పది అని స్వామివారు శృతి, యుక్తి, అనుభవాన్ని విచారిస్తారు. ఇవి పారిభాషిక శబ్దాలు. యుక్తి అంటే ఏమి, అనుభవం అంటే ఏమి, అనుభవంలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా విచారణతో నీవు అర్థం చేసుకోవాలి. వేదాంత శాస్త్రంలో ఒక్క వాక్యంలో సమాధానం లేదు. వాక్యార్థ విచారాన్ని సాంప్రదాయకంగా నీవు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లేకుంటే కాదు. చూడండి, ధర్మ జిజ్ఞాసకు బ్రహ్మ జిజ్ఞాసకు తేడా. ఇది కర్తృతంత్ర, ఇది వస్తుతంత్ర అన్నారు. అట్లాంటి ఏమి శాసన భాగము, వివరణ భాగము అంటే ఏమి నీ వివరిస్తేనే అర్థమవుతుందే కానీ లేకుంటే కాదు. వివరణ కూడా సంప్రదాయక వివరణ అయితేనే నీకు స్పష్టంగా అర్థమవుతుంది. సంప్రదాయాన్ని కాదని ఏదో అర్థాన్ని చెప్తాను, పాండిత్యం ఉంది, వ్యాకరణం తెలుసుకోబట్టే ఇది సాధ్యం కాదు. అందుకే శాసన భాగము, వివరణ భాగము, కర్తృతంత్రము, వస్తుతంత్రము, ధర్మ జిజ్ఞాస, బ్రహ్మ జిజ్ఞాస ఇవన్నీ ఒకటే అర్థాలే. భగవద్గీతలో ఏ వాక్యమైనా ఏం చెప్తా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇది ధర్మ జిజ్ఞాసన, బ్రహ్మ జిజ్ఞాసన. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాతి అనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఇవన్నీ వాక్యాలు నీకు వస్తుతంత్రంగా అనుభవంలో చూపించడానికి సాధ్యం కాదు. శుక్లగతి, కృష్ణగతి, ఉత్తరాయణ మార్గము, దక్షిణ మార్గము ఉన్నాయి. ఒక దాంట్లో నీవు మరలా తిరిగి వస్తావో, ఇంకో దాంట్లో తిరిగి రావు. ఇవన్నీ ఇప్పుడు అనుభవంకి వస్తాయని. యోగ భ్రష్టగతిని గురించి చెప్తుంది, ఉపాసన గురించి చెప్తుంది, విభూతి ఉపాసన గురించి చెప్తుంది, విశ్వరూపోపాసన గురించి చెప్తుంది. అంత సరే. వస్తుతంత్ర విచారం ఉంది కదా, అక్కడ చూడు. క్షేత్రజ్ఞ ప్రక్రియ అని చెప్తుంది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకంచ పంచ చ ఇంద్రియ గోచరాః ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం సంఘాతః చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. మొత్తం క్షేత్రాన్ని, మొత్తం దృశ్యాన్ని, మొత్తం అవస్థను చెప్తాను. అవస్థ విషయాలనే చెప్పేది ఇక్కడ. ఇది వస్తు వివరణ భాగం. దీని మొత్తాన్ని చూస్తున్నటువంటి చైతన్యం ఏది, దాన్ని గమనించు, అది క్షేత్రజ్ఞ. ఆ క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని వేరుగా లేడు, క్షేత్రాన్ని వ్యాపించి తాను చూస్తున్నాడు, తాను ప్రకాశిస్తున్నాడు. ఈ సత్యాన్ని విచారణతో నీవు అర్థం చేసుకుంటే అది నీ అనుభవంలో పర్యవసానం అవుతుంది. అందుకే వేదాంత శాస్త్రంలో శాస్త్రాన్ని శబ్దానికి రెండు అర్థాలు. శాసించే భాగం ఒకటి, వివరించే భాగం ఒకటి. శాసనాత్ శాస్త్రం, శినష్టీతి శాస్త్రం అని స్వామివారు విభాగం చెప్తారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని విచారణతో బాగా అర్థం చేసుకోగలుగుతాడో వాడికి సునాయాసంగా ఆ వాక్యాలను తీసిపెడతాడు. దేనికి ఏది అడగలనో మనకు అర్థమవుతుంది. అనుభవాన్ని ఎప్పుడు అడగలనో, శాస్త్ర ప్రామాణ్యాన్ని ఎప్పుడు అడగలనో వీనికి క్లియర్గా అర్థమవుతుంది. అన్నిటికీ యుక్తి చెప్పండి, దృష్టాంతం చెప్పండి, అట్లా అన్నిటికీ అడగరు. ఎందుకంటే ఈ విషయం, ఈ విభాగం దీన్ని అంటారు ఇది వేరు అది వేరు, ఈ వాక్యాలు వేరు ఆ వాక్యాలు వేరు అంటారు. దీన్ని వివేచన అంటే. వివేచన అనే శబ్దానికి ఇదే అర్థం. ఇది వేరు ఇది వేరు అని తెలుసుకోవాలి అంతే. భగవద్గీత ఒక్కొక్క వస్తువును విభూతి అని చెప్పేది. నీకు అట్లా అనుభవానికి వస్తుందా? అశ్వత్థ సర్వవృక్షాణం, అశ్వత్థ వృక్షము నా విభూతి అని భగవంతుడు అంటే ఇది నీకు అనుభవానికి, యుక్తికి ఎట్లా పొసగుతుంది? అది శాస్త్రం ప్రమాణం అంతే. భగవద్గీత అనే ఒక వేదాంత శాస్త్రం ఉంది. అది ధర్మ జిజ్ఞాస కర్తతంత్రంలో చెప్పినటువంటి వాక్యం ఇది అని నీకు తీసిపెడతావు. అక్కడ అనుభవాన్ని అడిగితే అర్థమేమి, అక్కడ యుక్తి దృష్టాంతం అడిగితే అర్థమేమి? ఐరావతం గజేంద్రాణం అని చెప్తాడు. రామ శస్త్రభృతామహం, ఇవన్నీ విభూతులు. దీనికి అనుభవాన్ని అడిగితే ఎట్లా, యుక్తిని అడిగితే ఎట్లా, దృష్టాంతాన్ని అడిగితే ఎట్లా అని ఉండదు. ఎందుకంటే ఇది కర్తతంత్ర వాక్యము.
ఎక్కడైతే జ్ఞేయం ఎత్తత్ ప్రవక్ష్యామి అని ప్రారంభిస్తాడో చూడ వస్తంతరం చెప్తున్నాడు, టక్కని గుర్తుపట్టచ్చు. నసత్తన్ నాసదుచ్యతే, ఇది సత్తు కాదు అసత్తు కాదు, రెండింటికి ఆవల. ఈ సత్యాన్ని విచారించి ఇది నీ అనుభవమే చెప్తుంది. క్షేత్రజ్ఞ స్వరూపాన్ని, క్షేత్ర స్వరూపాన్ని వివరించేటప్పుడు స్పష్టంగా అనుభవంలో పర్యవసానం అవుతుంది ఆ విచారం అంతా కూడా. ఈ విధంగా వేదాంత శాస్త్రంలో 2 భాగాలు ఉన్నాయి. ఇది మొదటి. ఇంకొక విశేషం ఉంది. ఎప్పుడైతే నీవు 2 భాగాలను వేరు చేస్తావో, ఇప్పుడు వస్తుతంత్ర విచారాన్నే తీసుకుంటున్నప్పుడు, తత్వ విచారం లేదా బ్రహ్మ జిజ్ఞాస దీన్ని తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేమది అంటే, బ్రహ్మ జిజ్ఞాసలో ఉపనిషత్తులు బ్రహ్మ అనే శబ్దాన్ని సగుణ బ్రహ్మకు చెప్తాయి, నిర్గుణ బ్రహ్మను చెప్తాయి. చూడు ఒక సమస్య. సగుణ బ్రహ్మోపాసన వాక్యమా ఇది, లేదా నిర్గుణ బ్రహ్మాన్ని చెప్తూ ఉండే వాక్యమా అని ప్రశ్న వస్తుందని. అప్పుడంతా కూడా నీవు ఈ వివరాన్ని అర్థం చేసుకోగలిగితే తెలుస్తుంది. భాష్యకారులు స్పష్టం చేస్తారు, ఇది ఉపాసన వాక్యము, దీనికి ఇంతే శాస్త్రం ప్రమాణం. ఎక్కడైతే వివరించే వాక్యం ఉందో, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, చూడు ఇది ఉపాసన వాక్యం కాదు, ఇది బ్రహ్మ లక్షణ వాక్యం అని చెప్తారు. దీన్ని విచారించండి. సరే, తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు తత్వ విచారాన్నే చెప్తా ఉంది, బ్రహ్మ జిజ్ఞాసనే చెప్తూ ఉంది అన్నప్పుడు, ఆ భాగాన్ని చూస్తున్నప్పుడు అక్కడ కూడా శాస్త్రము వ్యవహార దృష్టితోనూ చెప్తుంది, పరమార్థ దృష్టితోనూ చెప్తుంది. ఈ విభాగం తత్వ విచారాన్ని చెప్తా ఉంది, అంటే వస్తు విచారాన్ని చెప్తా ఉంది ఈ వాక్యం. ఈ ఇన్ని వాక్యాలు వస్తు విచారం చెప్తున్నాయి అని నీ విభాగం చేసుకున్నావు. కర్తృతంత్ర వాక్యాలన్నీ పక్కకు పెట్టినావు, వస్తుతంత్ర వాక్యాలు మాత్రం తీసుకున్నావు. వస్తుతంత్ర వాక్యాల్లో కూడా ఈ 2 విభాగాలు ఉంటాయి. ఆ వాక్యము వ్యవహార దృష్టితో చెప్తా ఉందా, లేదా పరమార్థ దృష్టితో చెప్తా ఉందా, ఇది ముఖ్యం. ఇక్కడ ఒక విషయం గమనించాలా. వ్యవహార దృష్టి అంటే శాస్త్ర వ్యవహార దృష్టి అని అర్థం, నీ వ్యవహారం కాదు. నీ వ్యవహారం చెప్పలేదు ఇక్కడ, ఎందుకంటే అది శాస్త్రం, అది వేదాంత శాస్త్రంలో చెప్తున్నాం కాబట్టి. వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి అంటే శాస్త్రీయ వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి అని అర్థం. ఉదాహరణకు నీకు 3 అవస్థలు ఉన్నాయి అని ప్రారంభించు మాండుక్యోపనిషత్తు. నీకు 3 అవస్థలు ఉన్నాయి అనేది నీ వ్యవహారం కాదు, నీ వ్యవహారంలో చాలా అవస్థలు ఉన్నాయి. నీకు నీవంటావు, పెద్ద లిస్ట్ ఇస్తావు, ఇన్ని అవస్థలు ఉన్నాయని. అక్కడే మదావస్థ, మూర్ఛావస్థ, నిద్రావస్థ, నిద్రలో తిరిగే అవస్థ, ఇవన్నీ చెప్పుకుంటావు. అంటే నీ వ్యవహారాన్ని ఇక్కడ చెప్పలేదు. శాస్త్రము శాస్త్రీయ వ్యవహారంలో నీకు 3 అవస్థలు ఉన్నాయని చెప్తాడు. ఇది శాస్త్ర వ్యవహార దృష్టి. నీ వ్యవహారానికి శాస్త్ర వ్యవహారానికి ఏం తేడా అంటే, శాస్త్రము ఏ వ్యవహారాన్ని తాను తీసుకునిందో దానికి నిరాకరణ ఉంటుంది, తర్వాత అపవాదం ఉంటుంది. నీ వ్యవహారానికి ఏ అపవాదం లేదు. నీవు ఇన్ని అవస్థలు చేసుకుంటే విచారణకు సాధ్యం కాదు. శాస్త్రం ఏం తీసుకునిందో దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక రహస్యాన్ని చెప్పడానికి తీసుకొచ్చింది, ఒక క్రమం ఉంటుంది, అధ్యారోప అపవాదం ఉంటుంది, ఇదంతా ఉంటుంది శాస్త్ర వ్యవహారానికి. నీ వ్యవహారానికి ఇట్లా ఏ నియమాలు ఉండవు. అతంత్ర వ్యవహారం లేదు, అంతా కూడా మనిషి వ్యవహారం అంతా అతంత్రమైంది. దీన్ని విచారిస్తే ఏం దొరకదు. శాస్త్ర విచారాన్ని, శాస్త్ర వ్యవహారాన్ని నీ విచారిస్తూ పోతే నిన్ను దేహాత్మ బుద్ధి నుంచి జీవాత్మ బుద్ధికి, జీవాత్మ బుద్ధి నుంచి వైశ్వానరాత్మ బుద్ధికి, వైశ్వానరాత్మ బుద్ధి తురియ స్వరూపానికి తీసుకుపోతుంది. అది నీ వ్యవహారం ఎక్కడికి తీసుకుపోతుంది? శ్మశానానికి తీసుకుపోతుంది. చూడద్దు. అందుకే వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి ఎక్కడ వచ్చింది అంటే, ఎప్పుడైతే నీవు ఇది ధర్మ జిజ్ఞాస భాగము, ఇది తత్వ జిజ్ఞాస భాగము సపరేట్ చేసినావో, ఆ తత్వ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస అని ఏం చెప్తున్నారు వస్తుతంత్ర విభాగంలో, అక్కడ ఈ 2 రకాల వాక్యాలు ఉన్నాయి. కొన్ని వాక్యాలు శాస్త్రీయ వ్యవహార దృష్టితో చెప్పినటువంటి వాక్యాలు, ఇంకా కొన్ని పరమార్థ దృష్టితో తాత్పర్యంగా చెప్తున్నటువంటి వాక్యాలు. అందుకే ఇక్కడ చెప్తారు స్వామివారు,
వ్యవహార దృష్టి పరమార్థ దృష్టిని నీవు అక్కడ మరలా వేరు చేసుకోవాలా. ఉపనిషత్తు 3 అవస్థలు చెప్పింది అంటే తాత్పర్యం అనుకునేవు. నీవు నిత్య నిరవస్థా స్వరూపుడివి అని చెప్పడమే తాత్పర్యం దానికి. సృష్టి ఇట్లా జరిగింది అంటే ఆ సత్యం అనుకునేవు. నీ స్వరూపాన్ని వివరించడానికి సృష్టిని చెప్తాను అంతే. చూడు ఎంత తేడా ఉంది. పంచకోశాలు ఉన్నాయి అంటే ఇది 5 భాగాలు ఉన్న లోపల అనుకునేవు. కాదు, నీవు పంచకోశా అతీతుడివి అని చెప్పడానికి. దీని అంటారు వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి, శాస్త్రీయ వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి. ఈ విచారం అంతా స్పష్టంగా తెలుసుంటే మాత్రమే మనకి వేదాంత శాస్త్రం బాగా పరిచయం అవుతుంది. ఇవన్నీ ఏమి తెలియకుండానే నీవు వేదాంత శాస్త్రం చదువుతాను వింటాను అంటే దీనివల్ల ఏ ప్రయోజనము దక్కదు. ఇన్ని వివరాలు చెప్పి స్వామివారు కొన్ని వేదాంత ప్రమేయాల గురించి వివరిస్తారు. ఎందుకంటే ఇవన్నీ తెలిసి ఉండాలి. సాక్షి అంటే ఏమి, అధ్యారోప అపవాద అంటే ఏమి, అన్వయ వ్యతిరేక అంటే ఏమి, తర్కం అంటే ఏమి, అనుభవ అంటే ఏమి, బంధము మోక్షము అంటే ఏమి, యుక్తి అంటున్నాం కదా, ఏ యుక్తులవి, శ్రవణము మననము నిధ్యాసనం అంటున్నారు కదా అంటే ఏమి, మాయా అవిద్య అంటున్నారు కదా అవేవి, మోక్షం అంటున్నాం కదా అంటే ఏమర్థం, ఇంకా కార్యము కారణము అంటాము, సామాన్యం విశేషము అంటాము, దృశ్యము దృక్కు అంటాము. ఇవన్నీ కూడా వేదాంత శాస్త్రమే ఉపయోగిస్తున్నటువంటి శబ్దాలు. ఈ శబ్దాలకు అర్థాన్ని తెలుసుకుంటే వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థమైతే దాన్ని విచారిస్తావు. నీ విచారించాలంటే వాక్యం అర్థం కావాలి కదా మొదట. విచారణతోనే నీకు స్పష్టత రావాల. వేదాంత శాస్త్రంలో కేవలం వాక్యంతోనో శబ్దంతోనో స్పష్టత రాదు. విచారణ జరగాలంటే వాక్యం అర్థం కావాలా, వాక్యం అర్థం కావాలంటే పదాలు అర్థం కావాలా, పదాలకు అర్థం అస్తవ్యస్తం చేసుకుంటే పోయింది అంతే ఇక్కడ. అందుకే ఈ శబ్దాలు వీటిని వేదాంత ప్రమేయాలు అంటారు. ఇవి స్పష్టంగా అర్థమై ఉండాలి. ఈ వేదాంత ప్రమేయాలకు సంప్రదాయకంగా ఏం అర్థం వచ్చిందో ఆ అర్థంలోనే దీన్ని అర్థం చేసుకుంటే నీకు కరెక్ట్గా సులభంగా తత్వం బోధపడుతుంది. లేదంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే మోక్ష అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. నీ లోకానికి పోయి బ్రహ్మలోకానికి పోయి కల్పాంతంలో పొందేదా, అందరూ ఒకేసారి పొందేదా, అందరూ ఒకేసారి ముక్తి పొందుతారు అని, లేకుంటే సాయుధ్య ముక్తి పొందుతారని, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ ముక్తిని గురించి మాట్లాడుతున్నారు, బంధం మనకి ఎట్లుంది, ఏ తర్కాన్ని వాడుకోవాలా, మనని తర్కాన్ని వాడుకుంటాము అంటే అర్థమేమి, అనుభవం అంటే ఏమి, ఏ అనుభవాన్ని గురించి చెప్తున్నారు, ఇవన్నీ నీకు అర్థం కాకపోతే వేదాంత శాస్త్రం అంతా కూడా నిష్ప్రయోజకంగా తయారైపోతుంది. అందుకని ఈ వేదాంత ప్రమేయాలన్నిటినీ కూడా సంప్రదాయబద్ధంగా దీని అర్థాన్ని ప్రస్ఫుటం చేసుకోవాలి. స్వామివారు శాంకర వేదాంత సార, శాంకర వేదాంత ప్రక్రియ, శంకర మహామనన, విశుద్ధ వేదాంత సార, ఈ గ్రంథాలంతా కూడా ఈ ప్రమేయాలను చాలా స్పష్టంగా వివరిస్తారు. ఎందుకంటే మనకు దాని గురించి ఎంతో కొంత, ముఖ్యంగా ఈ భారతీయునికి ఏదో ఒక అర్థకల్పన ఉంటుంది. ఆ విషయంలో మోక్షం అంటే ఒక కల్పన ఉంటుంది, బంధం అంటే ఒక కల్పన ఉంటుంది, ఈశ్వరుడు అంటే ఒక కల్పన ఉంటుంది, బ్రహ్మ అంటే ఒక కల్పన ఉంటుంది, ఆత్మ అంటే ఒక కల్పన ఉంటుంది. చూడు, ఇవన్నీ తీసేయాలి మొదట. ఈశ్వరుడు అని చెప్పిన వెంటనే ఒక కల్పన వస్తుందా లేదా, వచ్చింది చూడు. కానీ ఉపనిషత్తు ఆ అర్థంలో వాడుతూ ఉందా లేదా నీకు తెలుసుకోవాలి. మోక్షం అంటే నీకుంది మోక్షం అంటాం కదా, ఆ మోక్షం కాదు ఇది. మోక్షం అంటే ఏదో కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అవిద్య అంటాం. అవిద్య అనే శబ్దము ఒక వ్యక్తి అక్షరజ్ఞానం లేకుండా ఉండేవాడిని అవిద్యావంతుడు అంటాం అంతే. కానీ వేదాంత శాస్త్రము అందరినీ అవిద్యావంతులు అంటాం. మరి ఈ అర్థం వేరే కదా. అందరినీ అంటే ఎంతవరకు బ్రహ్మదేవుని కూడా అవిద్యావంతుడు అంటారు ఉపనిషత్తు. అవిద్య అందరికీ ఉంది, నైసర్గికంగా ఉంది అని శంకరాచార్యులు. సర్వలోక ప్రత్యక్ష, అన్ని లోకాల్లో బ్రహ్మదేవునికి కూడా ఉంది. ఇదేమో ఇట్లా మాట్లాడతారు చూడు. అవిద్య అంటే ఆ అర్థం వేరు, నీవు అనుకుంటా ఉండే అర్థం వేరు. అవిద్య అంటే
అన్ని శబ్దాలకు భారతీయుడిలో కొంత కల్పన ఉంటుంది. ఇప్పుడు ఆ కల్పన తీసేయాలంటే సాంప్రదాయకమైన అర్థాన్ని తెలుసుకొని ముందుకు సాగాల. ఆత్మ అంటే బ్రహ్మ అంటే వీడికి అర్థం కాకపోతే మరి ఉపనిషత్తులు ఉపయోగిస్తున్నప్పుడు ఆ వాక్యార్థ విచారం ఎట్లా తెలుస్తుంది? సాధ్యం కాదు అది. అందుకే ఇంత విచారము వీడికి గుర్తుండాలి. కారణము కార్యము అంటాం. ఇవి వాడుతున్నాం వ్యవహారంలో. ఏం కారణము అని అడుగుతారు కదా ఎవరన్నా. కార్యం ఏముంది మీ ఇంట్లో అని అడుగుతారు కదా. మరి కారణకార్య అంటున్నప్పుడు ఇక్కడ ఏమర్థం? ఎంతో కొంత పాండిత్యం ఉండేవాడికి ఇంకా కష్టమవుతుంది. ఎందుకంటే వానికి ఇదే శబ్దాలు వేర్వేరు శాస్త్రాల్లో వేర్వేరు దర్శనాల్లో ఏం వాడుతున్నారో అర్థం అది కూడా మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సామాన్యుడైతే వాడికి ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. వానికి ఏదో కల్పన ఉండడం తీసేస్తే అంతే. కానీ పండితులకి యోగులు సమాధి అంటే ఏమి, యోగుల్లో ప్రమాణం అంటే ఏమి, యోగులు ఆత్మ అంటే ఏదేం చెప్తారు, యోగులు బ్రహ్మ అంటే ఏం చెప్తారు, యోగులు ఈశ్వరుడు అంటే ఏం చెప్తారు, తర్కశాస్త్రంలో ఏం చెప్తారు, ఇవన్నీ తెలిసినాయనుకోండి వాడికి ఇప్పుడు ఇంకా కష్టం వాడికి అర్థమయ్యేది. అందుకే ఏమీ తెలియకుండా ఉండే వ్యక్తికే వేదాంత శాస్త్రం సులభంగా అర్థమవుతుంది. శుద్ధమైన వేదాంతం చెప్తే వాడికి. పాండిత్యం ఉండే వాడికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే వానికి ఒక శబ్దం మీద చాలా కల్పనలు ఉంటాయి. ఇవన్నీ పోవాలి ఇప్పుడు వానికి. మనకి ఒకటే ఒకటి ఉంటుంది అంతే. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ ఇంతే ఉంటుందన్న. దీన్ని తీసేస్తే చాలు శాస్త్రం. కానీ వాడికి అట్లా కాదు, చాలా ఉన్నాయి. మరేం చేయాలి? అందుకనే వేదాంత శాస్త్రంతో పరమ ప్రయోజనాన్ని పొందాలనుకున్నటువంటి వాడు వేదాంత శాస్త్రం ఉపయోగించినటువంటి శబ్దాలు, వీటిని వేదాంత ప్రమేయాలు అంటారు. ఈ ప్రమేయాల పట్ల స్పష్టత ఉంటే సులభంగా అన్ని ప్రక్రియలు అవగతమైపోతాయి. ఎంత స్పష్టత వస్తుంది అంటే మొత్తం మన శాస్త్రం అంతా కూడా ఎక్కడెక్కడ ఏం చెప్పిందో కూడా వాడు చెప్పగలడు. నీవేదో కొత్త పురాణ కథను తీసుకొచ్చి చెప్పినా వాడు ముందు ఇది ఈ సత్యాన్ని చెప్తా ఉంది అని వాడు తూచగలడు. ఇంత సామర్థ్యం మనకు వస్తుంది. సర్వజ్ఞత్వమే సిద్ధిస్తుంది ఏంటంటే శాస్త్రం. మరి ఇంత గొప్ప స్థితి వాడికి రావాలంటే మరి సాంప్రదాయకమైనటువంటి ఈ వేదాంత ప్రమేయాల యొక్క స్పష్టత నీకు కావాలి. ఇది లోపిస్తే సమస్య అవుతుంది. అందుకే స్వామివారు ఈ గ్రంథాల్లో ముఖ్యంగా శాంకర వేదాంత సార గ్రంథంలో అయితే ఒక లిస్ట్ ఇస్తారు. ఇంత ఈ స్పష్టత ఉంటే వీటి పట్ల నిజంగా వాడికి అర్థమవుతుందని. అనుభవం అనే మాట ఎంత కన్ఫ్యూజ్ చేస్తుంది మనిషిని. ఎవరు అనుభవమో ఎట్లా ఏమో తెచ్చుకునేదో ఎట్లా తెచ్చుకోవాలి అనుభవం, నాకు ఇంకా అనుభవానికి రాలేదంటాడు మనిషి. మరి అనుభవాన్ని మాటను నీకు స్పష్టం చేస్తే మాత్రమే వస్తంత్ర విచారము అనుభవ పర్యవసానం ఎట్లయితుందో నీకు తెలుస్తుంది. ఇప్పటికీ పండిత లోకంలో అనుభవాన్ని మాటను వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకు సిద్ధాంతం కాలేదు వాళ్ళది అంటే ఇదే కారణం. ప్రమేయాల పట్ల అస్పష్టత. ఎప్పుడైతే ప్రమేయాలు అస్పష్టంగా ఉన్నాయో నీకు ఏ సిద్ధాంతము సాధ్యం కాదు. మహాపురుషార్థానికి నీవే దూరం అవుతున్నావు అంతే. నీలో సత్యకామత్వం ఉండాలి. సత్యమే కావాలనే ఒక దీక్ష ఉంటే ఆ వేదాంత ప్రమేయాలను సంప్రదాయకులు ఎట్లా అర్థం చెప్తున్నారో తెలుసుకుంటే చాలు, నీకు తెలిసిపోతుంది. హఠం ఉంటుంది. మా గురువులు చెప్పిండేదో మా పుస్తకాలు ఉండేదే కరెక్ట్ అది. ఇట్లా హఠం ఉంటే మాత్రం దీంట్లో ఏ ప్రయోజనం లేదు. అందుకే సాంప్రదాయకమైనటువంటి వేదాంత ప్రమేయాల పట్ల స్పష్టత కలిగిన తర్వాతే వేదాంత విచారంతో వీడికి పూర్ణ ప్రయోజనం దక్కుతుంది అనేది ఇక్కడ తాత్పర్యం. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద